పేకట అది ఇదని ఏదో రాసినప్పుడు వచ్చింది. అంటే ఏంటి? అదమ్మా యాక్చువల్గా ఏంటంటే కనుక అది గెస్ట్ హౌస్ అనేది యాక్చువల్గాను మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్, మా ఫాదర్ కొలీగ్ అనమాట. ఆయన నేను పుట్టినప్పటి నుంచి అక్కడ అది ఆ గెస్ట్ హౌస్ ఒక రిటైర్డ్ కలెక్టర్ గారు. అయితే ఏంటి మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ ఫ్రెండ్ అది ఉంది తీసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ ఇలా చేస్తున్నారు కదా అంటే ఎందుకు అంత అవసరం లేదు వద్దు అన్న. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే కనుక వాళ్ళు ఉషా మాకు తెలుసు ఇలా నాగశౌర్యాల మాదిరి అని అంటే ఆ అంకుల్ని కలవడానికి నేను మీట్ అవ్వడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ఓనరు ఆ గెస్ట్ హౌస్ ఓనరు ఆ ఫ్రెండ్ బాగా మా ఫాదర్కి తెలిసిన వాళ్ళు అనమాట. అయితే అంకుల్ ఏమన్నారంటే ఉషా నువ్వు తీసుకుంటానంటే కనుక మేము కూడా వైజాగ్లో ఉంటాను, మేము కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతాము, నాకు పిల్లలిద్దరు స్టేట్స్లో ఉన్నారు అని చెప్పేసి ఆయన అన్నారు. సరే అప్పుడు నేను ఏమన్నానంటే అంకుల్ మీరు అంత ఇదిగా అంటున్నారు కాబట్టి ఓకే అంకుల్ తీసుకుందాము అని అన్నా. అన్న తర్వాత ఈ యాక్చువల్గా ఏంటంటే మా బ్రదర్ ఇన్లా తీసుకొచ్చిన ఫ్రెండ్ సాగర్ అన్న అతను ఉన్నాడు. ఆ సాగరును మా బ్రదర్ ఇన్లా కలిసి పెట్టుకుందాం అంటే నేను ఒకటే చెప్తా, దీంట్లో ఎవరిని ఇన్వాల్వ్ అయితే చేయొద్దు, తీసుకుంటే మొత్తం మనమే తీసుకుందాం, లేదంటే అతను తీసుకోమని, మనకి ఇది అవసరం లేదు కానీ అంకుల్ అడుగుతున్నారు కాబట్టి మనం తీసుకుందాం, లేదు నేను తీసుకోను మీరే తీసుకోండి అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత దాన్ని అంతా చేయించుకున్నాము. అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ వీళ్ళు అంటే సినిమా ఆఫీస్ వేరు రియల్ ఎస్టేట్ ఆఫీస్ వేరు కదా, ఒకదానికి ఒకటి అంటే రియల్ ఎస్టేట్లో అందరూ ఎవరు పడితే వాళ్ళు వస్తారు కదా అన్న ఉద్దేశంతో అనుకున్నాం. ఈ లోపు మనం కృష్ణ విహారీ సినిమా అనేటప్పటికి అప్పటికి జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే స్టోరీ డిస్కషన్స్కి స్టోరీ దానికి మా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కూర్చుని వర్క్ చేసుకోవటం అదంతా చేసేవాళ్ళు. అట్లా జరిగిన తర్వాత ఒక రోజు ఏమైందంటే నేను మా హస్బెండ్ మా బ్రదర్ ఇన్లా ఉండగానే ఆ సాగర్ అన్న అతను ఫోన్ చేశాడు, స్పీకర్లోనే మాట్లాడాడు. అన్న మీరు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళట్లేదా అంటే లేదు బ్రదరు ఎంత సినిమా హడావుల్లో ఉన్నాం కదా ఇంక సినిమా అయిన తర్వాత వెళ్దామని పెద్దగా ఇప్పుడు ఏం వాడట్లేదు అంటే లేదన్నా దివాళీ కదా ప్రీ దివాళీ పార్టీ ఉంది, మనకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అతను తన బర్త్డే కూడానంట పార్టీ చేసుకుంటాడంట అంటే ఓకే అటైతే కనుక చేసుకోండి అని చెప్పేసి తను చెప్పాడు. అయిపోయింది. దాని గురించి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే కింద ఓనర్స్ ఉంటారు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోండి అంటే మనకి ఎవరైనా తెలిసిందే కదా మా దివాళీ పార్టీ అంటే కొంచెం మందు పార్టీ ఉంటుంది, కార్డ్స్ ఆడుకుంటారు, ఇవన్నీ కామన్ అసలు అంత మనం ఏది లేదు మాకు తెలియదు అంటే తప్పు. నేను అదే చెప్తున్నాను ఓపెన్ గాను, అది గెస్ట్ హౌస్ అంటేనే అది జరుగుతుంది అన్నారు. సరే ఏముంది దాంట్లోనూ అని చెప్పేసి మనం కూడా దాన్ని పెద్దగా అనుకోలేదు. ఆ తర్వాత ఆ రోజు సండే, ఆ సండే రోజున వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇది 3 రోజుల కిందట మనల్ని అడిగారు. సండే రోజున మేము యాక్చువల్గా బల్కంపేట ఆ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి మొక్కు ఉందని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఏంటంటే ఇంకో చోట ఏదో ఫంక్షన్ ఉందని మా హస్బెండ్ మా బ్రదర్ ఇలా దిగిపోయారు, నేను ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత ఆ నైట్ మనకి అక్కడ నోవోటెల్లో ఏదో సమ్ బ్రాండ్ది ఏదో ఉందంటే నేను అసలు ఎప్పుడు వెళ్ళను. మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఉషా సండేనే కదా వెళ్దాము రా అంటే నేను 7 o'clockకి స్టార్ట్ అయితే అప్పుడు మా బ్రదర్ ఇన్లా ఇంట్లోనే పడుకున్నారు, అదేంటి సార్ ఇంట్లోనే ఉన్నారు. నేను సరే అని నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సార్ ఏమన్నారంటే నేను కూడా బయటకు వెళ్ళి వస్తానన్నారు. ఈలోపు మా బ్రదర్ ఇన్లా అన్నారు అమ్మ రేపు పొద్దున్నే మాకు తిరుపతి ప్రయాణం ఉంది, మార్నింగ్ 5 o'clockకి ఫ్లైట్ ఉందన్నమాట. అయితే అమ్మ అక్కడ వాళ్ళు తీసుకుంటామన్నారు కదా కింద గెస్ట్ హౌస్ అదంతా ఓనర్స్కి ఏమైనా ఇబ్బంది కలుగుద్దేమో అందుకని ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అని అంటే నేను చెప్పాను తొందరగా వచ్చేసేయి మళ్ళీ పొద్దున్నే ఫ్లైట్ ఉంది కదా అంటే లేదు ఒకసారి కింద ఓనర్స్ కూడా కలిపేసి ఇట్లా మన ఫ్రెండ్స్ అని చెప్పేసి వచ్చేస్తాను అని అన్నారు. ఓకే అన్న అయిపోయింది. అయిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఒక 5 minutesకి ఇంకా తను మా ఇంటి దగ్గర నుంచి ఈవెన్ హైటెక్ సిటీ కూడా దాటి ఉంటారేమో వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మ పోలీసులు పట్టుకున్నారంట, పోలీసులు వచ్చారంట అందుకు నేను వెనక్కి వచ్చేస్తున్నాను అన్న. అదేంటి పోలీసులు అంటే కనుక ఆ సాగర్ చూసుకుంటాడు ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నారు కదా మనకేం సంబంధం ఉంది అని చెప్పేసి నేను వెనక్కి వచ్చేస్తున్నానంటే నేనేం చెప్పానంటే మీ అన్నయ్యకి ఒకసారి చెప్పమాట ఏంటి అన్నాను అని అంటే సరే అని చెప్పేటప్పటికి మా హస్బెండ్ ఫోన్ చేశారు, ఉషా టీవీలో అంతా వస్తుంది ఫోన్లు చేస్తున్నారు నాకు అని. ఏంటి అంటే ఇదని అంటే అసలు మాకు అర్థం కాల ముందు. అని తర్వాత నేను అన్నాను మరి నేను యాక్చువల్గా నేను చాలా ఓపెన్గా ఉంటాను, మరి మీరు అంతా కంగారు పడుతుంటారు ఏముంది దాంట్లోనూ అదేంటి ప్యాకాట ముందు అనేది అది కామన్ అయిపోయింది కదా ఏదో ఊరికి సరదాగా రోజు అంటే అనుకోవచ్చు ఏదో చేసుకుని ఉన్నారేమో ఏముంది మీరు అంత టెన్షన్ పడతారు ఎందుకు ప్రతిదానికి మీకు టెన్షన్ ఎక్కువ, అది వాళ్ళు చూసుకుంటారు మనకు సంబంధం లేదు కదా అంటే మాకు ఇవన్నీ తెలియదు కదమ్మా అవన్నీ వాళ్ళకి సంబంధించిన విషయం కదా మనకెందుకు మీరెందుకు టెన్షన్ పడతారు
ఈలోపు ఏంటి నందిని రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఉష్ గారు అసలు చాలా దద్దరిల్లిపోతుంది, మీరు అర్జెంట్ ఏదో ఒక టీవీ దగ్గరికి వెళ్ళి మీకు చెప్పండి, మీకు సంబంధం లేదని. అంటే ఆవిడ ఎందుకు ఏంటి అని కూడా నన్ను అడగలేదమ్మా, అది మాది కాదు అని ఆవిడకి తెలిసిపోయింది. తెలిసిపోయి ఇది వస్తుంది, అందుకు మీ దాని మీద వస్తుంది, ముందు వెళ్ళి అర్జెంటుగా అది కాదు అని చెప్పండి అన్న. అని అంటే సరే అని చెప్పేసి నేను మా హస్బెండ్ మా బ్రదర్ ఇన్లా మా బ్రదర్ వెళ్తున్నాం. శేఖరు వంశీ శేఖర్ వాళ్ళు అన్నారు, అమ్మ మీరు వెళ్ళి మాట్లాడండి, ఆ రోజు వరుడు కావాలి సక్సెస్ మీట్ ఉంది ఇది ప్రిజం క్లబ్ లో, అయితే కనుక మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తాము, మీరు వెళ్ళి మాట్లాడండి అన్నారు. కరెక్ట్ గా టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ శేఖరే ఫోన్ చేసి, అమ్మ ఏంటమ్మా మీరు వెళ్ళేది, అక్కడ ఎంత బీభత్సంగా ఉందో తెలుసా, మీరు ఏం మాట్లాడతారు, వెళ్ళి వెనక్కి వచ్చేయండి అన్న. ఏమైంది మాకు అసలు ఏమీ తెలియదు, ఏంటంటే ఒకసారి మీరు టీవీ చూడండి అన్నారు. మేము టీవీ చూడమంటే అప్పుడు ఫోన్లో అప్పుడు దాకా కూడా మేము అంత సీరియస్ కూడా అనుకోలేదు, పెట్టించుకోవాలా. అప్పుడు చూస్తే అసలు అది అసలు మేమున్న గెస్ట్ హౌసా లేదా నాకైతే ఒకసారి దడొచ్చేసిందమ్మా. మాకు ఇంకా వెనక్కి వచ్చేసాము. అసలు అంటే ఆ సిచ్యువేషన్ కూడా మాకు కొత్త కదా, వచ్చేసాము. మేము వస్తామని టీవీ 9 వాళ్ళు చూసారంటే మాకు తెలియదు. అది వచ్చిన తర్వాత ఇంకా తలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, అదేంటి మీరు చెప్పొద్దని కొంతమంది, చెప్పమని కొంతమంది, టీవీ వాళ్ళ మళ్ళీ ఒక టీవీ దగ్గరికి వెళ్తే అన్ని టీవీ వాళ్ళు కూర్చోబెట్టేస్తారని. శౌర్య ఏమన్నాడంటే నా పేరెంట్స్ అలా టీవీల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం నాకు ఇష్టం లేదు, వద్దు అన్నాడు. ఇంక మేము శౌర్య మాటకే గౌరవించి మేమేమి ఆ తర్వాత టీవీలో కంటిన్యూగా 3 days కంటిన్యూ అమ్మ. అయితే అది మాది కాదు అని తెలుసు, కింద ఓనర్స్ని అడిగారు. గమ్మత్ ఏంటంటేనమ్మా మా కీ మేము ఇవ్వలేదు, కీ కూడా మేము ఇవ్వలేదు. అసలు ఆ రోజు మర్చిపోయావు మేము, అది ఉందని విషయం కూడా. అతను ఏం చేశాడంటే మేము రావట్లేదని తెలిసి అక్కడ కింద వాచ్మెన్ ని, ఆ సాగర్ అన్న అతను తీసుకుని అదేంటి ఇమ్మన్నారని, అంటే ఓనర్ దగ్గర ఒక కీ ఉంటుంది, మా దగ్గర ఒక కీ ఉంటుంది, ఆ ఓనరే ఇచ్చారు కీ. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చెప్పారు, అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మా అంకుల్ వాళ్ళకి కూడా తెలియదు ఏంటంటే ఇది నాగశౌర్య వాళ్ళ ఫాదర్ గెస్ట్ హౌస్ అని చెప్పారు. దానికి టీవీ వాళ్ళకి ఒక దొరికింది. యాక్చువల్ వీళ్ళకి పాపం తెలియదు, మామూలుగా ఇన్నోసెంట్ పీపుల్ నార్మల్ గా చెప్పారు. ఆ తర్వాత అసలు ఎట్లా అంటే కనుక నాగశౌర్య ఇక్కడికి వస్తాడు, అసలు ఒకే ఒక్కసారి తీసుకున్న తర్వాత నాన్న ఇది తీసుకుంటున్నావు అని చెప్పావు అంతే, ఇంక మళ్ళీ రాలేదు తను. నాగశౌర్య ఎక్కడికే వస్తాడు, నాగశౌర్య ఇక్కడే ఆడతాడు. నిజంగా మేమెవరమో నమ్మట్లేదు, అసలు నువ్వు అది కాదు, శౌర్య ఏంటో తెలీదా, నువ్వేంటో తెలీదా అని అందరూ అన్నారు. మేమైతే దాన్ని తట్టుకుని లేవటానికి మాకు ఒక 4 to 5 months పట్టింది. అదే ఇప్పుడు మీకు సంబంధం లేని ఒక విషయంలో అంత మీకు ప్రాపగండా జరిగిపోతే మరి దాన్ని ఎలా? అసలు మాకు నిజంగా చెప్పాలంటే కనుక మా బ్రదర్ ఇన్ లా సూసైడ్ చేసుకుంటానన్నాడు. నాకు కూడా అసలు ఏమీ అర్థం కాలేదు. మేమైతే మాత్రం అమ్మ ఒక 5-6 months పట్టిందమ్మా. పరువు సంబంధించి అంటే పరువు కానీ కదమ్మా, పరువు గురించి అమ్మ నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నేను సొసైటీ గురించి 1 second కూడా నేను ఆలోచించనమ్మా. ఎందుకంటే మనకు కష్టం ఉందనుకుంటే ఎవడు రాడు, మనకి ఏదైనా అంటానికి వస్తారు, మనకి హ్యాపీగా ఉంటే అందరూ బాధపడతారు. ఇది అందరికీ తెలిసిన నిజాలు. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తర్వాత నేను చాలా గట్టిగా మారిపోయాను. నాకేంటంటే మా వలన, నాకనే కాదమ్మా ఎవరికైనా పేరెంట్స్ వలన పిల్లలకి మంచి జరగాలి, కానీ పేరెంట్స్ వల్లనే పిల్లలకి చెడు జరగటం అనేది అది ఏ తండ్రి యాక్సెప్ట్ చేయలేడు, జీర్ణించుకోలేవు. ఈ రోజు కూడా స్టిల్ నేను చాలా ఆ విషయంలో మాత్రం చాలా పెయిన్ఫుల్ ఉంటుందమ్మా. ఎందుకంటే నా కొడుకుని నేను ఎంతో ఎత్తులో చూడాలనుకున్న దాన్ని, మా వలన వాడు టీవీలోకి వచ్చాడు అంటే అసలు వాడికి ఒక నెగిటివ్ లేదు, చాలా క్లీన్ సెట్. ఏంటంటే ఒక పబ్కి వెళ్ళడు, ఒక పార్టీలకి వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు, ఒక హీరోయిన్తో అసలు ఏమీ లేని పిల్లాడిని మా వలన, మా మంచితనం వలన మేము వాడిని ఇబ్బంది పెట్టాము అనేది వాడు అనకపోయినా కానీ ఈ రోజు కూడా నాకు గిల్టీగానే ఉంటుందమ్మా. దానివల్ల నేను ఆ రోజుతోటి సొసైటీకి నాకు లింక్ వదిలేసుకున్నాను.